స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టేసుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకుంటున్నానండి. 5, 6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక స్పూన్ గల్లుప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చక్కగా కడిగేసుకున్న చికెన్ కూడా వేసేసుకుని నీసు నీళ్ళు ఎగిరే వరకు ఉడికించుకున్న తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు కారం వేసుకున్నాక కారం వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని మూత పెట్టి 5, 6 నిమిషాలు సిమ్లో ఉడికించుకున్నానండి. ఇప్పుడు 3 టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసి వేసుకున్నానండి. మూత పెట్టేసి 5, 6 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుని కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు మాత్రం సిమ్లో ఉడికించుకుంటమేనండి. అంతేనండి, చికెన్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది.